ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ. 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్ లో డే 7 కి మీ అందరికి వెల్కమ్. ఈ రోజు మనం విడిచిపెట్టాల్సిన హ్యాబిట్ గివ్ అప్ గ్రీడ్. అత్యాశను మనం విడిచిపెట్టాలి. ఈ అత్యాశ మనల్ని దేవుడి నుండి దూరం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ లోకానుసారమైన వాటి కోసం మనం ఆశపడుతూ ఉంటామో, అత్యాశ పడుతూ ఉంటామో, ఇంకా దేవుడి మీద నుండి మన మనస్సు ఈ లోకానుసారమైన వాటి వైపు తిరిగిపోతూ ఉన్నారు. మత్తయి సువార్త 6:24 సెలవిస్తుంది, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరని వాక్యం సెలవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం అత్యాశపడి లోకానుసారమైన వాటి కోసం పరిగెడులు పెడుతూ ఉంటామో దానికి మనం దాసులు అయిపోతాం. అలా మనం దేవుడికి దూరం అయిపోతాం. ఉదాహరణకి బైబిల్లో మనం చూసుకున్నట్లయితే గెహజీ అనేటువంటి వ్యక్తి డబ్బు కోసం అత్యాశపడి తన గురువును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే యూదా ఇస్కరియోతు కూడా ధనము కోసం అత్యాశపడి 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తుని అప్పగించేసిన మనం చూసుకుంటున్నాం. కాబట్టి గివ్ అప్ గ్రీడ్, అత్యాశను విడిచిపెట్టి దానికి బదులుగా ప్రాక్టీస్ జనరాసిటీ, ధారాళత్వాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అపోస్తల కార్యాలు 20:35 సెలవిస్తున్నది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని వాక్యం సెలవిస్తున్నారు. ఈ ధారాళత్వం అనేది కేవలం ధనం విషయంలోనే కాదు, ఇతరులకి సమయం కేటాయించే విషయంలో, ఇతరుల మీద దయ చూపించే విషయంలో, ముఖ్యంగా ఇతరుల మీద ప్రేమ చూపించే విషయంలో ఈ యొక్క జనరాసిటీని మనం చూపిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ధారాళంగా ప్రేమను చూపించాడు. యేసుక్రీస్తు ఈ రోజుకి కూడా మన మీద ధారాళంగా ఆయన కృపను చూపిస్తారు. కాబట్టి వి నీడ్ టు గివ్ అప్ గ్రీడ్ అండ్ ప్రాక్టీస్ జనరాసిటీ. అత్యాశను విడిచిపెట్టి ధారాళత్వాన్ని మనం చూపించాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.